అందుకనే మనకి ప్రత్యక్షి ప్రణిప్రాతేన పరిప్రశ్నేన సేవయ సాష్టాంగ నమస్కారం చేసి ఏం చేయాలా? మనసుని, బుద్ధిని, శరీరాన్ని పాదాల దగ్గర పెట్టి బుద్ధి తెచ్చుకొని ఏం చేయమంటుండు? పరిప్రశ్న. ప్రశ్నలు వేయు. ఎవరికి? నేను నిన్న కూడా అడిగిన ప్రశ్నలు అడగండి అన్న. అడిగిందా? ఒక్కొక్కరిద్దరు మాట్లాడిన అంటే పరిప్రశ్నలు ఏమంటుండు? అయితే సాయిబాబా ఒకసారి శ్లోకాలు సాయిబాబా దగ్గర పిల్లకు ఒకసారి శ్లోకాలు చదువుతూ ఉంటే నోట్లే ఏం గులుగుతున్నావు అన్న. మీకు తెలియదులే సాయిబాబా, నేను భగవద్గీత శ్లోకాలు చదువుతున్నాను. అవునా అన్నాడు సాయిబాబా. సాయిబాబా శ్లోకాలు రావా? మరి ఏంటిదో నువ్వు చెప్తే మేము నేర్చుకుంటాం కదా అని బాబా అన్నాడు. ఇదే శ్లోకం చెప్పిండు అన్నట్టు బాబాకి తిలక్. ఈ శ్లోకం చెప్తే ఆగావు అన్నాడు. ఈ పరిప్రశ్న అంటే ఏంటిది? నాకు తెలియదు. మాకు తెలియదు, ఇప్పుడు చెప్పు అని అడిగితే అప్పుడు చెప్పింది. పరిప్రశ్న అంటే ఏం లేదు. వ్యాస భగవానుడు ఏమన్నాడంటే, ఏమన్నా డౌట్ ఉంటే గురువుని ప్రశ్నించమన్నాడు. అక్కడ పరి అని ఎందుకు ఉంది? మరి ప్రశ్న అంటే ప్రశ్ననే ఉండాలి కదా, పరి ఎందుకు ఉంది? వ్యాసుడు ఏమన్నా చిన్నోడా? పరి ఎందుకు పెట్టిండు అంటే అప్పుడు బాబా చెప్తాడు, పరి అంటే వినయము. ఏంటిది? వినయం. అంటే ఇష్టం వచ్చినట్టు గురువులని ప్రశ్నించకూడదు. వినయముతో, శరణాగతితో, బుద్ధితో, జ్ఞానంతో గురువుని అప్పుడు ప్రశ్నలు అడుగు. ఏ ప్రశ్నలు? పిల్లకు పెళ్లి కాలే, పిల్లడికి జాబ్ రాలే, ఇవి కాదు అంటున్నాడు. ఆత్మ ఎదుగుదలకి, నా ఆత్మ పరితపిస్తుంది పరమాత్మ కోసం. గురుదేవా, నా ఆత్మ ఎదుగుదల కోసం ఏం చేయాలి అని ప్రశ్నించు వినయంతో. అది పరిప్రశ్నేనా. ఇది మనకి రావాలి. ఇలా అడుగుమంటుంది. చూడండి, శ్లోకంలో ఇంత పరమార్థం దాగి ఉంది. మరి భగవద్గీత మనకి అర్థం కాదు, మనం ఫాలోగా. ఇలాంటి క్లాసుల వల్ల మనకి